ఎన్ని కేజీల బంగారం ఉందన్న మొత్తం? ఇంకా ఇది అదేం లేదు, కొద్దిగా కొద్దిగా ఇంట్లో ఉంది, కొద్దిగా అక్కడ ఉంది, అన్నీ కలిసి ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేసి ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను నేను. మీరు చెప్పాలి నాకు ఇప్పుడు. అంటే అది మళ్ళీ రాంగ్ చెప్పదు, గోల్డ్ ఎప్పుడు రాంగ్ చెప్పదు. 5 కేజీస్ ఉందంట కదా? ఇంకెక్కువనే ఉంటుంది, కొద్దిగా ఇంకెక్కువనే ఉందా? సో అంటే మీ వంటి పైన ఉన్నది ఇప్పుడు ఎన్ని కేజీలు ఉంటుంది? అదే ఒక్కసారి చూసి చెప్తాను మీకు. ఇప్పుడు వెళ్తుంటారు కదా, వెళ్ళేలోపు నేను నాకు ఇంటర్వ్యూలో కావాలన్నా. ఇంటర్వ్యూలో అంటే అదే కరెక్ట్ చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మామూలుగా షార్ట్ పీరియడ్లో మంచి ఒక పొజిషన్కి వెళ్ళిన వ్యక్తివి, నీతో నాకు అబద్ధం ఆడాలనిపిస్తలేదు. ఖచ్చితంగా నీకు నేను చెప్తాను, కావాలంటే నువ్వు ఎప్పుడైనా యాడ్ చేసుకో. లేదు నేనే క్యాలిక్యులేట్ చేస్తే. ఇప్పుడు ఫస్ట్ ఆ పెద్ద చైన్ ఉంది కదా, అది ఎన్ని గ్రాములు ఉంటుంది? ఇంకా చూడాలి, అన్ని బిల్స్ తీసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు యాక్చువల్గా మీరు సడన్గా వస్తున్నా అన్నారు, లేకుంటే నాకు ఆ బిల్స్ కిట్ ఒక దగ్గర తీసి పెట్టాను, అవన్నీ తీసి నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా పెడతాను. ఉంటుంది రఫ్లీగా మన ఇంత అంతా కాదు. మీకు ఎలా అనిపిస్తుంది, నిండుగా ఉందా లేదా అని చెప్పి. చాలా బాగుంది. పైన 2 కేజీలు ఉండొచ్చా? ఇది మీ పైన ఉన్నది ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుందా? అయితే నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో అంటే ఒక మనిషి పైన 1 కేజీ కంటే ఎక్కువ బంగారం ఉండొద్దు అంటారు. ఓకే. సో మీ పైన ఉంది కదా, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు రైడ్లు చేయలేదా? అంటే నా ట్యాక్స్ అవన్నీ ప్రాపర్గా పర్ఫెక్ట్ ఉంటాయి. ఓకే సరే, దానికి ఉన్న ఏమంటారు అడ్జస్ట్మెంట్లతోటే ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగినాయి అంట, నిజమేనా మీ పైన? క్వశ్చనింగ్ అయ్యింది. ఓకే. సో వచ్చి చెక్ చేయడం, ఇవన్నీ చేయడం, చెక్ చేసేంత మన దగ్గర ఏముంటుంది, అంతా మనం కష్టపడి సంపాదించింది కదా. మరీ మన దగ్గర ఏముంది అండి, ఓ ఇల్లు ఉంది, జస్ట్ ఏదో ఉన్న దాంట్లో అంత మామూలు అన్నీ కష్టపడుతూనే ఉంటాం మామూలుగా. ఓకే. సో అంటే ట్యాక్స్ మాత్రం బరాబర్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేరు కాబట్టి ఇంకా మెరుగా స్మాల్ డీవియేషన్స్ ఎవరికి ఉండే చెప్పండి, అంత. ఈ బంగారం మొత్తం ఎక్కడ చేపిస్తారన్న? ఇది మా ఫ్రెండ్ వాళ్ళు లోకల్లో ఉంటారు, వాళ్ళు ముంబై నుంచి చేస్తారు, వాళ్ళకే నేను చెప్తాను, వాళ్ళు ముంబై నుంచి. ఓకే. అంటే చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే వేరే గోల్డ్ మ్యాన్స్ని, అంటే చాలామంది నీ క్వశ్చన్లు అడిగినాం, చాలామంది జనాలు కూడా ఏమనుకుంటారు అంటే అది గోల్డ్ కాదు, 1 గ్రామ్ గోల్డ్ అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో మీది 1 గ్రామ్ గోల్డా లేకుంటే రియల్ అయిన గోల్డా? రియల్ గోల్డ్. చాలామంది గోల్డ్ మ్యాన్స్ ఉన్నారు మన హైదరాబాద్లో. ఓకే. సో ఈ అందరి దాంట్లో గోల్డ్ కాని వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తున్నారు, నిజమా కాదా? అంటే ఎలా ఉంటుంది ఇష్యూ అంటే మార్నింగ్ లేస్తే మా దగ్గర ఒకటి 10 to 12 అని నా టైమింగ్ ఉంటుంది. ఓకే. అంటే నేను ఆ టైంలో ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాను. ఏదైనా మ్యారేజ్ ఉన్న ఆ టైంలో ఉన్న 12 వరకు అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే. ఇక పబ్లిక్ వస్తూనే ఉంటారు, కావాలంటే మీరు చూడొచ్చు. అంటే నేను దిగినే లోపు కింద 20 మంది రెడీ ఉంటారు, ఒకరు ఈ సమస్య అని, ఒకరు ఆపని, ఒకరు ఇన్విటేషన్ ఇద్దామని, ఒకరు కలుద్దామని వస్తుంటారు వాళ్ళు వీళ్ళు. ఇంకా సరే, నేను నా మనస్తత్వం ఏంటంటే ఎవరిని హర్ట్ చేయొద్దు అనేది. నా జీవితంలో ఫస్ట్ నేను సంపాదించడం పక్కెట్టేస్తే ఏదన్నది నేను మా పిల్లలకు కానీ మా ఫ్యామిలీ, మన నుంచి ఎవరు హర్ట్ అవ్వద్దు. మనం అవుదాం కావాలంటే, మనం వేరే వాళ్ళు హర్ట్ అవ్వద్దు. దానికి నేను ప్లాన్ చేసినప్పుడు ఎవరు వస్తారు, వీళ్ళు మీది రియలా మీది ఫేక్ అనేది నేను అడగలేను. వేరే వాళ్ళు ఫేక్ అన్నా లేదా రియల్ అని నేనే చెప్తాను, ఎందుకంటే హర్ట్ చేయడం తోటి అవుతుంది, హర్ట్ చేయడం. ఓకే. నేను మార్కెట్లో సరే విజయ్ నుంచి కొండ విజయ్ అంటే బికాజ్ ఆఫ్ నేను హర్ట్ చేయకుండానే ట్రై చేస్తాను. కొద్దిగా ఏదో ఓ పీరియడ్లో నడిచింది, కానీ మీద ఎప్పుడూ జీవితంలో ఎవరిని హర్ట్ చేయొద్దు అనేది, నా నుంచి ఒకరు బాధపడవద్దు. ఓకే. మాట కానీ ఏదైనా సరే అది. ఓకే. అంటే మీ నుంచి ఒకళ్ళు బాధపడద్దు అని చెప్పేసి ఎవరినైనా కానీ మీ దగ్గర రానిచ్చుకుంటున్నారు, అంతే? రానిచ్చుకుంటాము. ఇంకేంటంటే చిన్న చిన్న విషయాలు ఉన్నా ఏదన్నా ఎక్స్క్యూజ్ చేయడం, నేను నా మనసులో పెట్టుకోవడం అంతే. కానీ వీళ్ళు ఇదన్నారు, వాళ్ళు అబద్ధాలన్నా పోనీ లేదు అంతా మనకి ఏమైంది అని చెప్పేసి మళ్ళీ నువ్వు ఆ రోజు అబద్ధం ఆడినావు అని అన్నాను నేను మామూలు. ఓకే. సో ఇంకా వదిలేస్తారు ఇంకా వాళ్ళ. అంతే. సో ఈ చేతులదన్నా నాకు తెలిసి హైదరాబాద్లో ఎవరి దగ్గర చూడలే అనుకుంటా, మీ దగ్గర ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఏమంటారు వాటిని? వీటిని ఏమంటారు, బ్రాస్లైట్ అంటారు. మామూలుగా చూడు శివ, ఎంత కష్టం ఉంటుంది తెలుసా వీటిలో, ఇట్లా ఇచ్చింగ్. నాకు అది చూడాలని ఉంది, ఒకసారి ఇస్తారా అన్నది? ఓపెన్ చేయడం. ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేయాలంటే పెద్ద పని, దీనికి ఒకరు ఉండాలి, ఒక ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉంటారు. స్క్రూ సిస్టమ్ అదంతా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఒక్కసారి మనం అది ఓపెన్ చేసి చూద్దాము. ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఓపెన్ చేసేవాళ్ళు? అంటే మన ఈ పిల్లోడు ఓపెన్ చేయలేడా అబ్బాయి? ఒకసారి ట్రై చేయండి, పిలువమంటే పిలుద్దాం. వస్తుంది. ఇంత కష్టం ఉంటుందా అన్న? స్క్రూ సిస్టమ్ అంటే అంటే అది ఇంత సైజు
ఆ ప్లేట్లో వేద్దామా? వేయొచ్చా అందులో? దేంట్లో ఇచ్చింది తీసుకురా, మొత్తం తీసేసుకుందాం ఈరోజు మనం. ఆ స్క్రూస్ కూడా పెట్టండి అన్న. దానిపైన నేను జస్ట్ ఇట్లా చూపిస్తాను. మీ పైన కూడా ఒకటి ఉంది తొడ పైన. తీసుకురా. సో మీరు ఒకసారి అంటే మీకు చూపించచ్చు, అంటే ఇట్లా పట్టుకోవాలి. ఒకవేళ కింద పడిపోతే మళ్ళీ ఇట్లా అట్లనా? ఓకే. అయితే ఈ గోల్డ్ని పట్టుకోవడానికి నా వల్ల అయితే లేదు. ఒకసారి చూడండి మొత్తం. ఇది బ్రాస్లెట్. సో నాకు తెలిసి ఇది హాఫ్ కేజీకి ఎక్కువ ఉంది అనుకుంటా కదా? ఉంది, హాఫ్ కేజీకి ఎక్కువ ఉంది. సో ఈ డిజైన్ చేయాలనుకుంటేనే నాకు తెలిసి చాలా కష్టం అనుకుంటా. అవునవునవును. ఓకే. సో పర్టికులర్గా ఈ డిజైన్నే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఇది ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చాను, ఉన్న దాంట్లో ఇది బాగుంది అనేది. ఓకే. సో ఎంత అన్న రెండు కలిపి? ఉంటుంది 1.5 వరకు ఉంటుంది అందులో. ఓకే. కొద్దిగా. సో మీరు ఒకసారి చూడండి, ఇది ఓన్లీ తీయడానికి ఎంత కష్టమైంది. సో ఇవి స్క్రూస్. సో ఇవి మిస్ అయిపోయినాయి అనుకో, ఎవరికైనా ఇది దొరికినా మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైనా పడిపోతుంది. పడిపోతుందండి. మీకు థ్రెడ్డింగ్ సిస్టమ్ ఉంది, లాస్ట్లో చూశారు కదా? అవునవును, లాస్ట్ వరకు. అంటే స్క్రూ టైప్. ఓకే. సో ఇవి రెండు దొరికినాయని ఒక రింగ్ అయిపోతుంది. అయిపోతుంది. ఓకే. అంటే ఇది మీరు కొనేటప్పుడు ఎవరెవరు వెళ్ళి సెలెక్ట్ చేసిరన్న ఇది? నేనే వెళ్ళాను, నేను మా ఫ్రెండ్ ఉంటాడు. ఓకే. పిక్స్లో మా వైఫ్కి పంపిస్తే దాన్ని చూసి. ఓకే. సో ఇప్పుడు మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా వచ్చి మీ బ్రాస్లెట్ బాగుంది నాకు ఇస్తారా అంటే మీరు ఏమంటారు? అంటే ఆ స్థాయి నాది కాదు, అంటే తెలియదు ఏముంది. ఇప్పుడు నాతో అడిగింది నేను హ్యాపీగా చేస్తాను. ఓకే. అంటే ఆ టైం అంటే నేను యాక్సెస్ బి నేను అంత కామెడీతో ఎవరితో మాట్లాడను. నాకు ఏంటంటే నాదో సిస్టమ్ ఉంటుంది. ఓకే. ఆ డిసిప్లిన్ నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. నాకు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాను. ఆ డిసిప్లిన్ వేరే నా క్లోజర్స్ గిట్ట చెప్తాను. అంటే ఎవరితో నేను అంత నన్ను అడిగేది ఉండదు. అది కానీ జిగిల్ అని మెరుస్తుందన్న మొత్తం. ఓకే. నిజం చెప్పాలంటే సో అది కూడా తీసుకోవాలని ఉంది. మళ్ళీ అన్నను ఉత్త చేతులతో నేను చూడలేను కాబట్టి ఏం అడగట్లేదు అది. దాని తర్వాత ఒక చైన్ కూడా మనం చెక్ చేద్దాము, ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు. సో జిగేల్ అని చెప్పేసి మనము బ్రాస్లెట్ అయితే చూడడం జరిగింది. సో ఒక చైన్ కూడా తీద్దాం. చైన్ ఎంత వెయిట్ ఉందో మనం చూద్దాం. నాకు తెలిసి ఆ పైన చైన్ 1 కేజీ దగ్గరలో ఉండొచ్చు నాకు తెలిసి, పెద్దది. ఒకసారి చూద్దాం మనం. ఒకసారి అన్న ఒక్కసారి ఆ చైన్ ఇస్తారా? సో మనం అడగక ముందుకి వేయడానికి రెడీగా ఉండన్న. శివ మెల్లగా దిగి ఒకసారి. అంటే ఎలా ఉంటుందంటే శివ, ఇది అడగ ముందు తీయడము అనేది పక్కకెట్టేస్తే, ఓకే, మనకు మూవీకి వెళ్ళి టికెట్ కోసం నించుంటే ఆటోమేటిక్ క్యాబిన్లో ఉన్న అతను టికెట్ ఇస్తున్నట్టు మీరు చైన్ ఎలా ఉంది చూద్దామా అనే లోపు నేను రెడీ అయ్యి ఉండాలి. అంటే అదిగా అంటే దాని గురించి మళ్ళీ స్పెషల్గా ఎక్స్క్లూజివ్ ఇది అది అని ఉండొద్దని. అదే నాకు తెలిసి ఇది కేజీ దగ్గరలో ఉంటుంది అన్న కదా. సో అంటే ఇదంతా ఈ డిజైన్ బాగుందన్న. ఓకే. ఈ డిజైన్ మొత్తం మీరే అంటే డిజైన్ అంటే వాళ్ళు మనకి చాయిస్ ఇస్తారు. అంటే ఫస్ట్ మన ఒపీనియన్ తీసుకుంటారు, మన టేస్ట్ ఎలా ఉంది ఇలా ఉంది అంటే నియర్ బై ఏదైనా ఉండే డిజైన్ వాళ్ళే కొద్దిగా వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మనము ఓకే డిస్కషన్స్ అవుతాయి. అయితే ఈ గోల్డ్ మీరు కొనడానికి వెళ్ళినప్పుడు అంటే వద్దని తీసుకెళ్తారా మీతో పాటు? వద్ద కొనేటప్పుడు నన్ను తీసుకెళ్తుంది, మీరు కొనేటప్పుడు తీసుకెళ్లారు? చూపిస్తాం, వాట్సాప్ చేస్తాం. ఓకే. కాదు ఎప్పుడన్నా నాకు తెలిసి వదిన కన్నా ఎక్కువ మీ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉండొచ్చు. ఒక్కసారి అడగాలి, కుదరట్లేదు. అది అడుగుదామన్న టైం కుదరట్లేదు. సో అన్న క్వశ్చన్స్ అన్నీ ఎస్కేప్ చేస్తుండే, అసలు కరెక్ట్ ఆన్సర్ మనకి ఇవ్వట్లే. ఆన్సర్ ఎందుకు ఇచ్చాను కదా, ఒకసారి కనుక్కుందామని అన్నాను. మామూలు ఇప్పుడు ఎవరి దగ్గరైనా అదే ఉంటుంది. కావాలంటే మీ ఫోన్ చేయండి వదినకి, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఏమని అంటే నీ దగ్గర ఎక్కువ బంగారం ఉందా, నా దగ్గర ఎక్కువ బంగారం ఉందని. అది అంటే నేను చెప్పాను కదా, గోల్డ్ విషయంలో ఎప్పుడైనా మనము కరెక్ట్ చెప్పాలి. అలాంటప్పుడు తీసుకెళ్ళాలి, ఒక గోల్డ్ స్మిత్ తీసుకెళ్ళాలి. తనకున్నది చూపించాలి, నాకున్నది చూపించాలి. తను ఫైనల్ చేసిన తర్వాత మనం డిసైడ్ చేయాలి. ఎంత ఉండొచ్చు నీ దగ్గర ఎక్కువ ఉంది, నా దగ్గర తక్కువ ఉంది అన్నాను అనుకోండి, అప్పుడు నా దగ్గర ఎక్కువ ఉంటే తనకి ఇప్పియాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిధిలో మార్కెట్ రియల్ ఎస్టేట్ కొద్దిగా డల్ ఉన్నది. సరే ఉన్నప్పుడు ఏదైనా
మా వైఫ్ నా సెంటిమెంట్ అండి. తను అడిగితే ఇది మొత్తం గిట్టి ఇచ్చేస్తాను అట్లేం లేదు. ఓకే. సో మొత్తానికైతే ఇంటర్వ్యూకి వచ్చినావు, ఎందుకు గొడవలు పెడతారు అన్నట్టు లోపల అన్న అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే వద్ద దగ్గర ఒకవేళ తక్కువ అంటే మళ్ళీ ఎక్కువ ఇప్పిమని అడుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాడు. అట్లాగే రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా డల్ ఉందని కూడా అన్ననే చెప్పేస్తున్నాడు. సో చాలా బాగుందన్న నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ. సో ఇది ఎప్పుడు కొన్నావు అన్న? 2023-24 అనుకుంటా. ఓకే. సో చాలా బాగుంది. సో ఇవన్నీ ఒక్కొక్కటి నేను తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నా ఒక్కొక్కటి. ఇంకేమన్నా ఇస్తారా అన్న? తీసుకోవచ్చా? ఇంకేమేమో చెప్పండి, ఏమేమంటే అది ఇస్తాను. ఓకే. ఈ లాస్ట్లో మీరు రుద్రాక్ష మాల ఉంది. అవునండి. సో అది మొత్తం గోల్డేనా? గోల్డ్. ఓకే. లాస్ట్లో గద ఎందుకు పెట్టాలను? గదనేనా అది? గద కాదు, అమ్మో శివుడు. ఓకే. నాకు ఇష్టమైన శివుడు అంట. ఇది ఒక్కసారి మన ఇది రుద్రాక్షమాల. ఇది చాలా వెయిట్ ఉంది శివుడిది. సో నాకు ఇష్టమైన శివుడిని. సో ఇవి కూడా చాలా శివుడికి అందరికి ఇష్టమే, ఎక్కువ ఇష్టం అని అంటున్నాను. అదే. సో మా ఇంట్లో మొత్తం శివుల పేర్లే ఉంటాయి. సో మా డాడీకి చాలా ఇష్టం. మేము లింగాయత్. ఓకే. మాకు ఈ శివుడితోటే స్టార్ట్ అవుతుంది. అవునవును. మామూలుగా మా నేమ్స్ అన్నీ అంటే ఓకే నాదంటే కాదు, మ్యాక్సిమం మేము శివుడే. సో ఇది రుద్రాక్ష మళ్ళీ ఇప్పుడు కొన్నారు మీరు? ఇది రీసెంట్లీ చేయించాను, లాస్ట్ ఇయర్ ఎండ్. సో ఎంత అయిందన్న దీనికి? బాగానే ఉంటుంది. ఓకే. సో బాగానే అయి ఉంటుంది, బిల్లు చూడాలని అంటాడు అన్న, అంతే. ఏం లేదు అంటే ప్రతి అంటే ఇంకో లక్కీ ఏంటంటే అన్ని బిల్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా చెప్పేయచ్చు. ఓకే. సో ఇది మన చేతుల కన్నా ఎక్కువ అన్న మెడలు ఉంటేనే బాగుంటుంది అన్నకి ఇచ్చేసేది, ఎందుకంటే రుద్రాక్షమాల కాబట్టి. అయితే నేను ఇది ఆర్డర్ చేసినప్పుడు చూసేవాళ్ళు ఉన్నారు, మరీ లెంతీగా అవుతుంది అంటే అన్నా నీకు సరే ఏదో ఒకటి కొద్దిగా మెయింటైన్ చేస్తున్నాం కదా. లేదు లుక్ చాలా బాగుంది అన్నది. అట్లా మనకి ఏదో సరే అని చెప్పేసి మెయింటైన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఏదో ఇవన్నీ చేయాలంటే చాలా ఛాలెంజ్ ఉంటుంది. ఓకే. ఇవన్నీ వన్ బై వన్ ఎన్ని ఇయర్స్ నుంచి కొంటున్నారు? ఫస్ట్ గోల్డ్ ఎప్పుడు వేసుకున్నారు మీరు? అంటే ఈ వాటిలలో పెద్ద గోల్డ్, ఈ చైన్స్. పెద్ద గోల్డ్ 2020 తర్వాత 5 years అవుతుంది అనుకోండి. 5 years అవుతుంది. సో ఏ గోల్డ్ కొన్న తర్వాత మీకు మంచి పేరు అంటే బంగారు బాబా అని చెప్పి ఎప్పుడు పేరు వచ్చింది? ఎన్ని చైన్స్ వేసుకున్న తర్వాత? బంగారు బాబు అనేది యాక్చువల్లీ నేను ఒక స్పోర్ట్స్ ప్రోగ్రామ్కి మెదక్ వెళ్ళాను. ఓకే. అక్కడ ఒక టాప్ మీడియా, ఒక ప్రింట్ మీడియా వాళ్ళు బంగారు బాబు అని పబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఓకే. అది ఆల్మోస్ట్ వాళ్ళది మ్యాక్సిమం సర్క్యులేషన్ ఉంటుంది. అక్కడ నుండి బంగారు బాబు అనేది స్టాంప్ పడిపోయింది. అది అంటే ఆర్టికల్ నా దగ్గర ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను. బంగారు బాబు అని క్లియర్గా రాస్తారు. అక్కడ నుంచి బంగారు బాబు గారు అని చాలామంది కొద్ది పెద్దవాళ్ళు వాళ్ళందరూ బంగారు బాబు అనే పిలుస్తున్నారు. సరే నమస్తే సార్ అంతే మామూలుగా. ఓకే. అది పిలిపించుకోవాలంటే నాకు పెద్ద ఆలోచన ఉండదు. సరే లక్కీగా, కానీ ఒక్కొక్కసారి హ్యాపీ ఎప్పుడు అనిపిస్తుంటే చిన్న కిడ్స్, స్మాల్ కిడ్స్ 5-6 years ఉన్న కిడ్స్ గోల్డ్ మ్యాన్ అంటారు. మా గేటెడ్ కమ్యూనిటీలో మా ఇల్లు ఉంటుంది, బిల్డింగ్ హౌస్. వాళ్ళు ఎలా అన్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. కొందరు పెద్దవాళ్ళు ఉంటారు 60-70+ ఉన్న వాళ్ళు ఎందుకు ఇట్లా నమస్తే చేస్తారు, నేను వాళ్ళకి కాళ్ళు మొక్కేస్తాను. ఎందుకంటే వాళ్ళు మనకు నమస్తే చేయడం ఏంటి అంటే ఏంటో అంటే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఇమ్మీడియట్లీ నేను వాళ్ళకి కాళ్ళు మొక్కేస్తాను. ఓకే. సో అది మీ మంచితనం అన్న. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంది జస్ట్ 2-3 చైళ్ళు వేసుకొని తిరిగితే నేనే తోపు, నేనే తురుం, సో అందరు పోయేటోళ్ళందరూ నాకే నమస్తే పెట్టాలని చెప్పేసి అనుకునే రోజులు ఇవి ఇప్పుడున్న జనరేషన్. సో అట్లాంటిది మీరు అంటే ఎవరన్నా కనిపిస్తే వాళ్ళకి మీరు హాయ్ అని చెప్పడం కానీ, ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా కనిపించి వాళ్ళు మాట్లాడినా వాళ్ళ కాళ్ళు అంటే మొక్కడం కానీ, సో ఇదంతా మన నుంచి వచ్చే మంచి అది.